sound. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని 2015-16 వార్షిక నివేదికలో కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు కడిగి పారేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ దానిపైన ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులు కానీ కనీసం చలనం లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఎంత వాటా రావాలి, అట్లాగే కుడి కాలువ నుంచి ఆయన రాయలసీమకి ఎంత నీళ్లు తీసుకెళ్తున్నారు, డయాఫ్రమ్ వాళ్ళు ఏం చేశారు, అట్లాగే మరి పూర్తిగా ఏ రకమైన పరిణామాలు జరుగుతున్నాయన్న దానిపైన ఒక చర్చ చేయడం కోసం, వాస్తవాలు తెలుసుకోవడం కోసం జయప్రకాష్ నారాయణ గారు ఆగస్టు 3-4 తారీఖుల్లో ఒక యాత్రను పెట్టారు, పోలవరం సందర్శన. దీనికి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారితో పాటుగా పార్టీ సీనియర్ నాయకులంతా పాల్గొంటారు. మేము కోరుతున్నది ముఖ్యమంత్రి గారిని ఒకటే, మీరు గోదావరి నదీ జలాలని కుడి కాలువ ద్వారా పట్టిసీమ ద్వారా 80 TMCని రాయలసీమకు పంపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, గొప్ప విషయం. మరి లెఫ్ట్ కెనాల్ ద్వారా మీరు పురుషోత్తపట్నం నుంచి ఏం చేశారు, 25 పంపులు ప్రారంభించాల్సి ఉంటే మీరు 11 పంపులకే ఈరోజు పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏలేరు డ్యామ్లో 10 TMC వాటర్ ఉంది. మీరు గోదావరి నదీ జలాల నుంచి లెఫ్ట్ కాలం ద్వారా ఏలేరు జలాశయాన్ని పూర్తి చేయగలిగితే ఆ 10 TMCలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, బౌద్ధ నది వరకు వస్తుంది. అప్పుడు రైవాడ జలాశయం నుంచి నీళ్లు కానీ, తాటిపూడి నుంచి కానీ, లేకపోతే తాండవ నుంచి కానీ ఇక్కడ విశాఖపట్నానికి వాడుకునే అవసరం లేదు. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇది మా ఆలోచన. దీనిపైనే పోలవరం యాత్రని జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం చెప్పి ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తాం.